జాన్ ఆగు. అమ్మ అప్ప ఇడ్లీ దోశ అయ్యమ్మా. అరే చింగం గారు ఏమైందండి? మీరు ఎవరు వెంట పడుతున్నారు ఏమిటి? నేను ఎవరి వెంట పడతాను? ఆ జాన్ నన్ను మోసం చేశాడు. వాడు హై స్పీడ్ లో పారిపోయాడు. నేను వాడి స్పీడ్ లో వెళ్ళలేకపోయాను. మోటు నువ్వు వెళ్ళి వాడిని పట్టుకో. చింగం గారు డోంట్ వర్రీ, నేను ఇప్పుడే వెళ్తాను. జాన్ పిలక పట్టుకొని లాక్కొస్తాను. జాన్ అరే పత్తులు, చింగం గారు నన్ను జాన్ని పట్టుకొని తీసుకురమ్మని చెప్పారు. నేను అతనితో పాటు పరిగెత్తలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకుని రా. వెళ్ళు. సరే అలాగే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. జాన్ నేను పట్టుకు తీసుకొస్తాను. మోటు యు ఆర్ వెరీ గ్రేట్ మోటు. నువ్వు లేకపోతే జాన్ ని పట్టుకోవడం సాధ్యం కాదు. జాన్ ఎక్కడ ఉన్నాడు? చింగం సార్, జాన్ చాలా వేగంగా సైకిల్ మీద వెళుతున్నాడు. అతని వేగాన్ని నేను కూడా అందుకోలేకపోయాను. సారీ. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. నన్ను పట్టుకునే సత్తా ఎవరికీ లేదు. నేను వస్తా. అమ్మా, ఈ జాన్ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. జాన్, చట్టం మీద ఒట్టు. నేను నిన్ను వదిలిపెట్టను. భలే సార్ భలే. మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. అరే సార్ మనం ఈ ఆటోతో జాన్ని వెంటాడదామా? అయ్యమ్మా, కానిస్టేబుల్స్ వాడు పారిపోయాడు. మోటు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. చింగం గారు, అతన్ని పట్టుకోవాలంటే మేము జాన్ అంత స్పీడ్ గా పరిగెత్తగలగాలి. అప్పుడే అతన్ని పట్టుకోగలం. అవును చింగం గారు. మనం వెళ్ళి డాక్టర్ జట్కాని సలహా అడుగుదాం. పెద్దన్నయ్య, జాన్ని పట్టుకోవాలంటే మా వేగాన్ని పెంచుకోవాలి. అందుకేదైనా దారి చూపించండి. తను హఠాత్తుగా వచ్చి పెడుతున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. కానీ జాన్ సైకిల్ మీదో వ్యాన్ మీదో వస్తున్నాడు కదా, అతన్ని మేము ఎలా పట్టుకోగలం? డాక్టర్ జట్కా, మాకు ఎలాంటి గ్యాడ్జెట్ కావాలంటే అతను ఎంత వేగంగా పరిగెత్తినా సరే మేము పట్టుకోగలగాలి. ఒకవేళ జాన్ సైకిల్ మీద వెళ్ళినా సరే, కారులో వెళ్ళినా సరే. ఓయ్ మోటు, నా సోదరుడా, నా ప్రాణమిత్రుడా, నేను నీకు నా సూపర్ సోనిక్ స్పీడ్ బ్యాండ్ ఇస్తాను. కాస్త ఆగు మిత్రమా. అరే పెద్దన్నయ్య, మేము జానును పట్టుకున్న తర్వాత ఆ బ్యాండుని తిరిగ్గా వాయించుకుంటాం. ముందు మీరు మా వేగాన్ని పెంచండి. ఓయ్ మోటు, నువ్వెంత అమాయకుడు అయ్యా. నేను దీనికి పేరే సూపర్ సోనిక్ స్పీడ్ బ్యాండ్ అని పెట్టాను తమ్ముడు. దీన్ని పెట్టుకోండి, తర్వాత జరిగే అద్భుతాన్ని చూడండి. ఆశ్చర్యకరంగా మీ వేగం ఎంతగా పెరిగిపోతుంది అంటే మనుషుల కళ్ళకి అసలు మీరు కనిపించరు. ఆ తర్వాత మీరు ఎంత వేగంగా పరిగెత్తే దొంగనైనా ఇట్టే పట్టేయచ్చు మిత్రమా. అదేంది పెద్దన్నయ్య, ఒకసారి ట్రైల్ కోసం అలా వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. జాన్ ఏమిటి, జాన్ ఆత్మ కూడా మన నుంచి తప్పించుకోలేదు. అవునన్నయ్య. మనం ఈ మోటు వేసిన ప్లాన్ ని ఫెయిల్ చెయ్యాలి. ఆ బ్యాండ్ తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలి. రండి బాబులు రండి, ఫ్రీగా సమోసాలు తిని వెళ్ళండి. ఈ రోజు నా పుట్టినరోజు, వచ్చి సమోసాలు తినండి, నాకు హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్ళండి. వరే వా, సమోసా పార్టీనా? అరే హ్యాపీ బర్త్డే తమ్ముడు, హ్యాపీ బర్త్డే. 1000 సంవత్సరాల వరకు హ్యాపీగా జీవించు. ఇవ్వు సమోసాలు ఇవ్వు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. చెయ్య జాపు, ఫ్రీ సమోసా తీసుకెళ్ళు. ఓకే, బై బై, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు జరుగుతుంది అద్భుతం. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరూ చేతులు పైకెత్తండి, వెనక్కి తిరిగి నిలబడండి. కమాన్. ఇంకా నేను చేతులు కూడా పూర్తిగా పైకెత్తలేదు. ఈలోగానే మొత్తం అంతా దోచుకుని పారిపోయాడు. హలో చింగం గారు,
ప్లీజ్ కమ్. జాన్ బ్యాంకును లూటీ చేసి పారిపోయాడు. అమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయగలను? ఆ జాన్ ని ఎలా పట్టుకోగలను? మధ్యలో నేను ఇరుక్కుపోయాను. అతను సునామీలో వచ్చాడు. మొత్తం లూటీ చేసి తుఫాన్లో పారిపోయాడు. ఇంతకీ తాబేలా వచ్చిన వాడు ఎవడు సార్? ఎవరు తుఫాన్లా వచ్చి బ్యాంక్ ని దోచుకుపోయారు? ఇంకెవరు? జానే. తనే థీఫ్ మ్యాన్. నా బ్యాండ్ తీసుకొని అందరి బ్యాండ్లు వాయించేస్తున్నాడు. వాడిని పట్టుకోవాలి. మనం చూడండి ఎలా తిరుగుతున్నామో. ఆ జాన్ మనల్ని బొంగరాలా మార్చేసి వెళ్ళాడు. కాపాడండి. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జానుని పట్టుకోగలిగే మగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు. నేను తుఫాన్ని, సునామీని మెరుపు కంటే వేగమైన వాడిని. కానీ సార్, జాన్ డైలాగ్ ఇది కదా సార్. ఈ జాన్ ను పట్టుకోవడం అంత సులభం కాదంటాడు కదా సార్. అందుకే నేను ఆ డైలాగు చెప్పలేదు తమ్ముడు. నువ్వు చెప్తావని తెలుసు. అందుకే ఈ బహుమానాన్ని అందుకో. సార్, ఇలాగ ఎంతసేపని తన్నులు తింటూ ఉండాలి సార్? ఆ జాన్ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు. నేను వాడిని వదిలిపెట్టాను. సింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇక నీ ఆట కట్టు. హ్యాండ్స్ అప్ చెయ్యి. హ్యాండ్స్ అప్. చింగం గారు, మీరు ఫైర్ చేయనంత వరకు ఈ జాన్ చేతులు పైకెత్తి లొంగడు. మీ గన్నులోంచి ఫైర్ శబ్దం వస్తేనే నా చేతులు పైకి లేస్తాయి. ఓకే, అయితే ఇదిగో చూడు. అయ్యమ్మా, ఈ కొబ్బరి బొళ్ళాలు నా తల మీద ఎందుకు పడుతున్నాయి? మోటు ఏదో ఒకటి చెయ్యి. లేదంటే జాన్ అంతా ఎత్తుకుపోతాడు. అరే బతులు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. బాబా, ఐడియా సజ్జి. చూడు, జాను పరిగెడుతూ వస్తున్నప్పుడు దుమ్ము పైకి లేస్తుంది. వెంటనే ఆ దుమ్మును పట్టేసుకో. ఓకే, ఇప్పుడు నేను పడతాను జాన్ పని. చింగం గారు, నేను జాన్ పట్టేసుకున్నాను. త్వరగా ఇతనికి సంఖ్యలు వెయ్యండి. ఏయ్ జాన్, నువ్వు పెద్ద ముదురు కేసే, కానీ ఇక్కడ ఎలకలా చిక్కుబడిపోయావు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఏయ్ స్టాప్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగు. చట్టం ఇంత వేగంగా పరిగెత్తలేదు. చట్టం చేతులు పెద్దవే, కానీ మరి ఇంత పెద్దవి కాదు. బాయ్ బాయ్ చింగం గారు, మీరు త్వరగా కోలుకోండి. త్వరలోనే కలుద్దాం. గెట్ వెల్ సూన్. అసలు వీడు ఎలాంటి మనిషి? ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. పైగా గెట్ వెల్ సూన్ అని అంటున్నాడు. మీకు దెబ్బలేం తగలేదు కదా? అయ్యో, మగవాడికి దెబ్బలనేవి తగలవు. అయ్యమ్మా, మగవాడి కూడా దెబ్బలు తగులుతాయి. తరచుగా తగులుతూనే ఉంటాయి. అయ్యో. డాక్టర్ జట్కా, మాకు సూపర్ చార్జర్ కావాలి. ఆ జాన్ని ఎలాగైనా సరే మేము పట్టుకోవాలి. డోంట్ వరీ మిత్రమా, నేను ఇప్పుడే తయారు చేసి ఇస్తాను. ఇవిగో సూపర్ చార్జర్.
అయ్యో జాన్, నువ్వు నీ పుట్టింటికి వచ్చేసావా? ఇప్పుడు చెప్పు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు పత్లు, థ్యాంక్ యూ. మీరు ఆ జాన్ గాడి ఆటలు వెంటనే కట్ చేశారు. మీ కొత్త టౌచ్ అండ్ బిజినెస్ కి నా శుభాకాంక్షలు మోటుపుత్రు. కానీ ప్రారంభోత్సవం చేయడానికి ఇంకా చింగంగా రాలేదేమిటి? అరే అలా చూడండి, ఆయన వచ్చేసారు. చింగం గారు, బైక్ మీద వెళ్లే ప్రజలు హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు, అది సహజం. కానీ మీరేమిటి రోడ్డు మీద నడుస్తూ హెల్మెట్ పెట్టుకుని వచ్చారు? దీని కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? అయ్యమ్మా, నేను ఎప్పుడు ప్రమాదానికి 2 అడుగులు దూరంగానే ఉంటాను. ఎందుకంటే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు నాకు ఏ ప్రమాదం జరగకూడదు కదా. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు చింగం గారు. ప్రమాదం జరగాలని రాసి పెట్టుంటే అది 4 పక్కల నుంచి తరువుకుంటూ వచ్చేస్తుంది. ఇందులో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరే మిత్రులారా, ముందు చింగం గారిని కొబ్బరికాయ కొట్టినామండి. థ్యాంక్ యూ సార్. పద, ఇప్పుడు మనం నగరం అంతా ఒక చుట్టి వచ్చేద్దాం. అయ్యమ్మా, నాకు ప్రమాదానికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే దొంగకి శిక్షకి ఉన్న సంబంధం లాంటిది. నన్ను వదిలేయండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. ఆగండి. అరే ఏమైంది? స్టార్ట్ అవటం లేదేంటి? ఆపండి. హలో మోటుపతులు, నా వ్యాను స్టార్ట్ అవటం లేదు. మీరు మీ తోసేసే బండిని వెంటనే తీసుకురండి. భలే మనకి మొదటి బేరం వచ్చేసింది. అరే జాన్ దొంగ కదా, తప్పకుండా ఎక్కడో అక్కడ దొంగతనం చేసే ఉంటాడు. మనం సాయం చేయొద్దు. పతులు, నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. ఆ జాన్, మేం మీ బండి తోసుకురాము. ఈ జాన్ వచ్చిన మొదటి బేరాన్ని వద్దండు, అది అపశకనం అవుతుంది. మీరు చెప్పింది చేస్తాను. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తోంది. పతులు, ఈసారికి తోద్దాం పద. అరే మనం దొంగకి సాయం చేయడానికి వెళ్ళామంటే ఆ నేరం పేరుతో మనల్ని కూడా మూసేస్తారు. అవును, ఇది కూడా నిజమే కదా. మనము అస్సలు వెళ్ళొద్దు. కానీ మీరు కోరొచ్చిన బేరాన్ని కాలదనుకుంటే ఇక మీరు చేయడానికి ఎలాంటి పని దొరకదు. నువ్వు చెప్పే దాంట్లో రీజన్ కనిపిస్తోంది. పతులు, పద మనం తోద్దాం. కానీ అదే టైంలో జాన్ కూడా దొరికిపోయాడంటే వాడితో పాటు మనకు కూడా దెబ్బలు పడతాయి. నిజమే, ఇది 100% నిజం. సరే, ఇక మేము రావంటే రాము. మార్కెట్ లో మీ పేరు బదనాం అయిపోతుంది. సరే వెళదాం పద. అసలు ఏమిటి నువ్వు వెళదాం వెళ్ళొద్దు అని పాట పాడుతున్నావు? ఏదో ఒక్క మాట మాట్లాడు, వెళదామను లేదంటే వద్దు. సరే అయితే వెళదాం పద. ఏం జరుగుతుందో అది చూద్దాం. చింగల్ గారు డాన్ మా బ్యాంక్ మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి. ఈ చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మర్యాదగా చట్టానికి లొంగిపోండి.
ఈ ప్రమాదాన్ని ఇక్కడితో వదిలేద్దాం, లేదంటే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. ఏయ్! అయ్యమ్మా! అయ్యమ్మా! చింగన్ సారు, మీరు బాగానే ఉన్నారు కదా? నేను ఆలోచిస్తున్నాను, మోటు పత్రులు కావాలనే ఇలా చేస్తున్నారా, లేకపోతే నేనే కావాలని వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఇరుక్కుంటున్నానా? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? డాక్టర్ జట్కా, ఇప్పుడు మాకు ఇబ్బంది వచ్చి పడింది. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడాలి కానీ నువ్వు ఇబ్బంది పడ్డవేమిటి? డాక్టర్ జట్కా, ఈ మధ్య మీరు అన్ని నిజాలే చెప్పేస్తున్నారు. డాక్టర్ జట్కా, ప్రమాదాలు వీళ్ళతో ఎలా కలిసి ఉంటాయంటే, రుచులూరే రసగుల్లా కోవా కలిసి ఉన్నట్టు, జిలేబీలో పాకం ఊరి ఉన్నట్టు, మైసూర్ పాకంలో మైదా ఇమిడి ఉన్నట్టు, హల్వాలో నెయ్యి దాగి ఉన్నట్టు, పూర్ణంలో నువ్వుల పిండి కూరి ఇక ఉన్నట్టు. ఆపు గసిటే రామ్, మేము మా సమస్యకు పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చాం. నువ్వు చూస్తే ఏదో మిఠాయి కూడా తెరిచినట్టుగా మాట్లాడుతున్నావు. డాక్టర్ జట్కా, మాకు ఎలాంటి టోయింగ్ వ్యాన్ కావాలంటే దానికి హుక్కు ఉండకూడదు. ఈసారి చింగం గారు వేలాడడానికి అసలు అవకాశం ఉండకూడదు. బెస్ట్ ఆఫ్ లక్ మిత్రమా. ఓయ్ మోటు పత్రులు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కారుని తీసుకురండి. మీ టోయింగ్ వ్యాన్ చాలా బాగుంది. పోనివ్వండి. ఓయ్, ఇలా జరిగింది ఏమిటి? అసలు ఎందుకు ఇలా జరిగింది? నా కారు ఆపండి, నా కారు ఆపండి, ఆపండి. అరే, మేమెందుకు ఆపుతాం? నీ కారు కాబట్టి నువ్వే ఆపుకో. మోటు జోకులొద్దు, కారు నిజంగానే వెనక్కి వెళ్ళిపోతుంది, చూడు. అయ్యో, నా కారు. పరిగెత్తు. ఆగండి, ఆగండి, ఎక్కడే పారిపోతున్నాను. అరే మోటుపత్రులు, నీ టోవేను ఎక్కడుంది? సడన్ గా నా కారు పాడైపోయింది. నేను వెంటనే ఒక ముహూర్తానికి చేరుకోవాలి. ఓకే సార్, మేము డాక్టర్ జట్కా గారిని ఒక కొత్త టోవ్యాన్ని తీసుకురమ్మని చెప్పాం. ఓయ్, ఇదిగో మిత్రమా, పెద్ద ప్యాకెట్, పెద్ద ధమాకా, అద్భుతమైన నా కొత్త సృష్టి, కొత్త టోయింగ్ వ్యాన్. చూడండి, ఇదిగో ఇలాగా, ఇలాగా, ఇదిగో అయిపోయింది. ఓయ్ మిత్రమా, ఇప్పుడు దీన్ని ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా తీసుకువెళ్ళండి. ఈ తాడు పట్టుకుని నడుచుకుని వెళ్ళొచ్చు, లేదా బైక్ మీద వెళ్ళొచ్చు. నిజం చెప్పాలంటే ఇటువంటి అద్భుతాన్ని మేము అసలు సినిమాలో కూడా చూడలేదు. అవును పతులు, ఇంత బరువైన కారుని ఈ బెలూన్ ఎగరేసుకుపోతుందా? ఇదిగో తీసుకోండి, ఇది దీని రెగ్యులేటర్. దీని ద్వారా బెలూన్లోని గాలిని హెచ్చించవచ్చు లేదా తగ్గించవచ్చు. అరే అరే, నా కార్! మోటు, నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడు నా కారు గతేంటి? అరవడం ఆపండి నేతాజీ గారు, కారును పట్టుకోండి. అరే అరే, నా కారు! నా కారు కాపాడండి, నా కారు! స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీరు అలా ఎగరడానికి వీల్లేదు, ఇది చట్టానికి వ్యతిరేకం. అరే చింగం గారు, మీరెందుకు మమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారు? మీరే కావాలని ప్రమాదంలో ఇరుక్కుంటారు, ఆ తర్వాత మమ్మల్ని దోషులుగా చేస్తారు.
అయ్యమ్మా కల నిజం అవుతుందని విన్నాను, కానీ నా పరిస్థితి ఏమిటి? నేను పడితే కొబ్బరి చెట్టు మీద పడాలి, కాకపోతే ఇలా ఖర్జూరపు చెట్టు మీద పడ్డానేమిటి? నా పరిస్థితి ఇలా అయ్యిందేమిటి? అరే అరే, నేను ఎక్కడైతే రిబ్బన్ కట్ చేయాలో అక్కడికే వచ్చి పడ్డాను. అరే, ఆ మీరే ఎదిరిపోయించారు. ఏ మోటు, థ్యాంక్ యూ పతులు. మీరిద్దరూ ఫురిఫురి నగరం పేరుని మారుమోగిచ్చేస్తున్నారు. ఇక త్వరగా ఈ కార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఆ? ఇంకో కాదు. ఇంకేం కావాలా? ఏంటిది? నన్ను వదిలిపెట్టు. ఏంటిది? ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, ప్లీజ్ ప్లీజ్. కమ్ ఆన్. అయ్యో అమ్మా, మళ్ళీ ఇరుక్కున్నాను. మోటు పత్లు తిరిగి వచ్చాక నేను మీ అంతు చూస్తాను. మీరు కాదు, నేను చూస్తాను. లేదు, ముందు నేనే చూస్తాను. కాదు, ముందు నేను.